triplex villas at Kollur, APR Projects. ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలన్నా? శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని. ఓకే, సో మీరు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని. అధికారం చలాయిద్దామనా? అధికారం చలాయించడానికి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి. అధికారం కాదు, మా ప్రజల కష్టాలు మాకు ఎప్పుడు చెప్పాను మీకు ముందు నుంచి. మీకు నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా? నాకు కంటెస్ట్ interest చేయడం లేదా? ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే చేయాలని ఫస్ట్ ఎందుకంటారు? శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యి గెలవాలి, తర్వాత నేను చేస్తాను. నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా చిన్నపిల్లని. క్లారిటీ మీరు చిన్నపిల్ల అని చెప్పొద్దు. అంటే నేను ఇప్పుడిప్పుడు ఇంకా నేను చెప్తున్నాను కదా, చిన్నపిల్ల ఇంకా అనుభవం రావాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నాకు చాలా సింపుల్ థింగ్, కానీ అరెస్ట్ అయిన తర్వాత వచ్చే పరిస్థితులు తనకు చాలా ఇబ్బందికరమైనవి. ఆ అనుభవం రావాలి, రాటు తేరాలి, గుండె దిటవ్ చేసుకోవాలి, స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. నా అరెస్ట్ తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే, నాకు తెలియదు, ఏ ఇంటిమేషన్ లేదు, ఒకవేళ ఇంటిమేషన్ ఉండి అరెస్ట్ చేస్తే అప్పుడు తను రాటు తేరుతుంది, ఇంకా బలమైన వ్యక్తిగా. మీ రాజకీయ వారసురాలు అంటే ఆమెనే చెప్తారా? సో వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, తీసుకోవాలి. ఎప్పుడు వారసత్వాల మీద నాకు నమ్మకం లేదు సార్. వారసత్వం ఎప్పుడు సక్సెస్ కాదు, అది మన శక్తిలో ఉంటది, మన దమ్ములో ఉంటది, మన టాలెంట్స్ లో ఉంటది. వారసత్వంలో ఎంతో మంది అటర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి వారసత్వం ఎక్కడ, రామారావు గారి వారసత్వం ఎక్కడ, వారసత్వాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. కానీ అది మన శక్తులు బట్టి ఉంటది. ఓకే, సో ఇప్పుడు మాధురి గారు ఇవన్నీ కాదు, ఇంకొక యాంగిల్ ఉంది నాలో, సినిమాలలో కూడా యాక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ రోల్స్, రమ్యకృష్ణ లాంటి పవర్ఫుల్ రోల్స్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ కట్అవుట్ ఈ ఫిజిక్ ఉంటే మరి ఏ డైరెక్టర్ అయినా కానీ ఫిదా అవ్వాల్సిందే. కాబట్టి ఏంటంటే ఈ డైరెక్టర్ కళల్లో పడ్డారు? చెప్తాను సోన్, మీకు సోన్ చెప్తా. మీకు ఇష్టమేనా? ఇష్టం, చేయాలి. బేసికల్ గా భరతనాట్యం, కూచిపూడి ఇట్లా మంచి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెషనల్, ఎంతో మందికి ఫ్రీగా నృత్యం నేర్పినటువంటి కళ పట్ల ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు చేయటంలో తప్పేం లేదు. అది కాక తను కోరుకున్న నెగిటివ్ రోల్స్ అన్నారు కదా, తనకు బాగా సెట్ అవుతుంది. ఇంత అందంలో కూడా భయపెట్టించడం అంటే పెద్ద విషయం. ఏంట్రా ఇంత టాలెంటెడ్ లా ఉంది. యాక్చువల్లీ హి ఇస్ మై ఫేవరెట్, చాలా ఇష్టం. నవ్వుతాం, విపరీతంగా నవ్వుతాం ఆయన కామెడీకి. గణేష్ గారు మీరు చాలా బాగా పాడుతారు, కోసం ఒక్కటి ఏదైనా పాడొచ్చు కదా. కాదు, సింగింగ్ చిన్నప్పటి నుంచి అలవాట మాధురి గారు? ఐఎమ్ నాట్ ఏ సింగర్, ఏదో సరదాకి ఏదో శ్రీనివాస్ గారికి పాటలు ఇష్టం అప్పుడు పాడుతూ ఉంటాను. ఓకే, ఐఎమ్ నాట్ ఏ సింగర్. సో తన పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటండి మాధురి గారు? క్లాసికల్ బాగా పాడతారు. ఓకే, క్లాసికల్ డాన్సర్ కదా, క్లాసిక్స్. సో ఎవరో ట్రోల్ చేసి రకరకాలుగా మారుస్తారు. క్లాసికల్ డాన్సర్. ఓకే, అవును, నేను డాన్స్ క్లాసికల్ చాలా బాగా చేస్తాను. నేను కొన్ని రీల్స్ చూసాను, అసలుకి ఎంత అద్భుతంగా అంటే దాన్ని అదర్ మ్యూజిక్ యాడ్ చేసేసి పాడు చేస్తారు, కానీ ఒరిజినల్ గా వేసే డాన్స్ వేరు, వాళ్ళు యాడ్ చేసే సాంగ్ వేరు. చేసుకుంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే, సో ఎంత ట్రోల్ చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. వాడు టైం నా కోసం స్పేర్ చేసి వాడు వీడియో మిక్స్ చేసి చేస్తున్నాడు కదా, సో నా గురించి వాడు టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాడు. మొన్నే కదా బ్రహ్మానందం గారు చెప్పారు, మనం వెనుకున్నాడు మన గురించి మాట్లాడుకుంటాడు, మనం వెనకబడ్డా వాడు ముందున్నాడు. అంతే కదా. ఇప్పుడు నా వెనక మాట్లాడుకున్నారంటే ఇంతమంది నా వెనక నా గురించి మాట్లాడుకున్నారని నేను ఎంత ముందున్నాను అనుకుంటున్నాను. వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఫార్వర్డ్ ఉన్నారు బాగా. 2 కోట్ల వ్యూవర్షిప్ ఎలా వస్తుంది? అవును, ఏదైనా సరే ఇప్పుడు మీకోసం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు ఎదిగారు అంతే. అంటే కుందేలాగా ఇంట్లో కూర్చున్న వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుకోరు. వన్స్ మనం బయటకు వచ్చి సోషల్ గా మూవ్ అయ్యి మనం బాగా ఎదిగాము, మనం చూసి ఈర్ష్యపడుతున్నారు, అసూయ పడుతున్నారు అంటే మనం ఎదిగాం, అదే మన ఎదుగుతాం. నేనైతే నా జీవితంలో అన్ని ఇలా అంటానంటే నేను కూడా అంతే. ఇప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎనిమీస్ లేరంటే మీరు ఎదగలేదని అర్థం. అదే సింపుల్ థింగ్. అందుకనే ఇన్ని కోట్ల మంది ఎనిమీస్ ఉన్నారు ఇప్పుడు. ఎనిమీస్ ఉంటే మీరు ఎదిగారని అర్థం. ఓకే, సో